హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ వర్క్స్ అండి. ఇవైతే వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి స్నాక్స్ అండి. ఇవైతే చాలామంది మనం ఆలూతోనే తీసుకొచ్చి, ఆలు కిలో 30 ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. బాగా వస్తాయి ఫ్రెండ్స్. వచ్చేసి కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ అది కలిపి ఇట్లా మనం సన్నగా తరుక్కొని అయినా చేసుకోవచ్చు. ఇదైతే నేను డీమార్ట్లో ప్యాకెట్ ఉంటే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లలకి చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ ఈ స్నాక్స్. ప్రతి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. మా బాబు కూడా అడిగితే చేశాను. ఆఫర్లో 100కే వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ప్యాకెట్ మనకి డీమార్ట్లో ఆఫర్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొచ్చాను. నాకు 2 టైమ్స్కి వచ్చిందండి. ఇదే వేయించేసుకోవడానికని ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చి ఆయిల్ హీట్ ఎక్కగానే ఇవి వేసి వేయించేసుకోవాలి. ఒక్కొక్కటి వేసి ముందు ఒకటి వేసి వేయించాను, తర్వాత అన్నీ వేసి వేయించేసుకున్నాను. కొంచెం మీడియంలో పెట్టాలండి, మరీ స్లో కాదు మరీ హై కాదు, మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇక అన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసి వేయించేసుకొని ఉప్పు కారం వేసుకొని టొమాటో సాస్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. బయట వాళ్ళు మనకి పిజ్జా వాటిల్లో కూడా ఉంటాయి కానీ వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో మనకి తెలియదు కదా. మనమైతే ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేసుకుంటాం కదా, అందుకని నేను ఇంట్లో ఫుడ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను అండి బయట వాటి కంటే కూడా. మనం మంచిగా ఒక 2 కిలోలు ఆలు తెచ్చుకున్నాము అంటే కూడా అది కూడా ఇట్లా మనం సన్నగా తరిగేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. 5 మినిట్స్ వీడియో పెడితే 1 మినిట్ కూడా యాడ్ అవ్వట్లేదండి. మొత్తం ఇట్లా వేయించేసుకున్నాను. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కూడా వేయించేసుకున్నాను. వేయించేసుకొని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకొని ఉప్పు కారం వేసుకోవాలి. లేదు అంటే మనం దీని మీద కూడా ఉప్పు కారం రాసుకొని వేయించుకున్నా కూడా సరిపోతుంది. లేదు అంటే వేయించుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటే తీగా పుల్లగా కారం కారంగా కూడా ఉంటుంది టేస్టీగా. ఇదిగోండి వేయించేసి పెట్టేసుకున్నాను. కొన్ని వేయించాను ఫ్రెండ్స్, మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రోజు వేయించాను. ఇదిగోండి ఉప్పు కారం అది వేసేస్తున్నా. అచ్చం మన ఆలు ఫ్రై ఎలా ఉంటుందో అలా వచ్చిందండి. కాకపోతే మనం అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటాం, ఇవేమో పొడుగ్గా కట్ చేసి వేయిస్తాము. అంతే, తేడా ఏం లేదు. కాకపోతే మనకి ఇట్లా స్టిక్గా రావాలంటే కొంచెం బాయిల్ చేసి హాట్ వాటర్లో ఉప్పేసి బాయిల్ చేసి వెంటనే తీసేయాలి. తీసేసి తర్వాత కార్న్ఫ్లోర్లు అవి వేసి వేయించుకోవాలండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మొత్తం. టొమాటో సాస్ ఇస్తున్నాడు మా బాబు. అసలు ప్లేట్ రెడీ చేసేదాకా కూడా ఉండట్లేదు, తింటానని గోల పెట్టేస్తున్నాడు మా బాబు అయితే. చాలా టేస్టీగా వచ్చిందని చెప్తున్నాడు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి బాగుంది కదా, చాలా టేస్టీగా వచ్చినాయండి. బై ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ సో మచ్.